ఇవాళ వచ్చేసి మనం ఆ సీడియన్స్ పెట్టకుండా ఆఫ్లైన్లో ఎలా చేసుకోవడం అనేసి ఒకసారి చూపిస్తాను. నార్మల్గా గెట్ బూస్టప్ డాట్ కామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన దగ్గర ఉండే లింక్స్ ద్వారా అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్న లింక్స్ ద్వారా మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, హెచ్ఆర్ఈఎఫ్లో ఉండే యూఆర్ఎల్ ఉంది కదా, ఓన్లీ డబుల్ కోర్స్ మధ్యలో ఉండేది మాత్రమే ఓపెన్ చేయండి. కాపీ చేసుకోండి యూఆర్ఎల్, ఇక్కడికి వెళ్ళేసి పేస్ట్ చేయండి యూఆర్ఎల్. ఇదేంటి చూడండి, బూస్టప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అనమాట. ఇది ఎక్స్టెన్షన్ లాస్ట్లో చూడండి, బూస్టప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్. జస్ట్ ఏం లేదు, సేవ్ యాజ్ అన్ని కొట్టేసుకొని మనం ఎక్కడైతే సేవ్ కావాలో అక్కడ పెట్టేసుకోండి. సో మనకు మన ఫైల్లో కావాలి కాబట్టి మనకి క్లాస్ 1లో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, బూస్టాప్ అనేసి. ఈ బూస్టాప్ లోపల వచ్చేసి సిఎస్ఎస్ అనేసి క్రియేట్ చేస్తున్నా. ఈ సిఎస్ఎస్లో వచ్చేసి ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడే మనం ఏమి సపరేట్గా మనం ఏమి ఎక్స్టెన్షన్ ఏమి అవసరం లేదు. ఇక్కడ చూడండి, సేవ్ యాజ్ టైప్ వచ్చేసి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని వస్తుంది, అలా సేవ్ చేసుకోవడం అంతే. ఈ సిఎస్ఎస్ ఫైల్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ స్క్రిప్ట్ ఫైల్ అంటే జావా స్క్రిప్ట్ అంటే జేక్వెరీ ఫైల్ కాపీ చేసుకోవడం, యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్ని వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేయడం, డైరెక్ట్గా ఎంటర్ చేయడం. ఇక్కడ చూడండి లాస్ట్లో jQuery డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్. ఇదేంటంటే జేఎస్ ఫైల్ కాబట్టి మనకి జేఎస్ ఫైల్ కాబట్టి ఇక్కడ చూడండి సేవ్ యాజ్ అని కొడితే మనకు లాస్ట్ జేఎస్ అనేసి ఎక్స్టెన్షన్ వస్తుంది. సో ఈ జేఎస్ ఫైల్ మళ్ళీ నేను సపరేట్ ఇంకో ఫోల్డర్ తీసుకొని ఇంకో ఫోల్డర్ జేఎస్ అనేది సేవ్ చేసుకొని జేఎస్లో నేను సేవ్ చేస్తాను. ఎప్పుడైనా సరే జావాస్క్రిప్ట్ సంబంధించిన ఫైల్స్ వచ్చేసి జేఎస్లో మనం సేవ్ చేసుకోవాలి. చూడండి, jQuery డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్ అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బూస్టప్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్ అనమాట. ఇది కాపీ చేసుకొని యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తాం. ఇక్కడ మనం లాస్ట్లో చూడాలన్నమాట, బూస్టప్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్ ఉంది, దీన్ని సేవ్ యాజ్ అని కొట్టేసుకుని ఇది కూడా జేఎస్లో మనం సేవ్ చేసుకోవాలి. ఇది చూడండి, బూస్టప్ డాట్ మిన్ డాట్ జేఎస్ వస్తుంది, ఇక్కడ బూస్టప్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్. ఇది ఆఫ్లైన్ కాబట్టి మన ఆఫ్లైన్ అంటే మనకి ఎలా ఇవ్వాలి, ఇప్పుడు ఈ సీడియన్స్ మనం యూజ్ చేయకూడదు. ఈ సీడియన్స్ యూజ్ చేయకుండా ఎలా చేయాలంటే ఇదంతా తీసేసి మనకి ఆ ఫైల్ ఎక్కడ ఉంది, మనకి ఇదంటే బూస్టాపే కదా మనకు ఉండేది. బూస్టాప్లో సిఎస్ఎస్లో బూస్టాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఉంది చూడండి. ఇప్పుడు పాత్ కరెక్ట్గా ఇచ్చాను బూస్టాప్లో, అండ్ ఇక్కడ మన ఫైల్ చూస్తే మీకు అది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్కి మనం లింక్ అప్ ఇస్తున్నాం. మన సిఎస్ఎస్ ఫైల్ ఎక్కడ ఉంది, ఈ సిఎస్ఎస్లో ఉంది. అంటే బూస్టాప్లో సిఎస్ఎస్లో మనకు ఉంది. అందుకోసం ఇక్కడ చూడండి, బూస్టాప్లో సిఎస్ఎస్లో బూస్టాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఉంది. అదే కనుక మళ్ళీ మిగతాది బూస్టాప్లో జేఎస్లో jQuery డాట్ మిన్ డాట్ జేఎస్ ఉంది. అదే కనుక మనకి బూస్టాప్లో జేఎస్లో బూస్టాప్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్. ఇలా ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్ వర్క్ అవుతుంది లేదనేసి. చూడండి, వర్కింగ్. ఇంకేది కావాలంటే మన సిఎస్ఎస్ ఫైల్ ఇచ్చేసి చూద్దాం, మనకు ఒకసారి తీసేసి చూద్దాం ఒకసారి వర్క్ అవుతుందా లేదనేసి. ఇక్కడ వచ్చేసి ఏదో నేను రాంగ్ ఫైల్ నేమ్ ఇస్తున్నా, బూస్టాప్ 1 అనేసి ఇస్తున్నా. ఒకసారి చూద్దాం అవుట్పుట్, రిఫ్రెష్. చూడండి, రాలేదు మనకి. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే మనకు క్లియర్గా ఇవ్వాలన్నమాట. మనం బూస్టాప్ డాట్ సిఎస్ఎస్ అనేసి ఇలా ఇచ్చాము అనేసి అనుకుంటే దీంట్లో నుంచి మనకి ఆ కాలమ్స్ టాపిక్ వస్తుంది, పర్ఫెక్ట్గా అలైన్మెంట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఆఫ్లైన్లో ఇచ్చుకోవడం. ఇప్పుడు దీనికి మనకు నెట్ ఉండడం అవసరం లేదు. దీనికి కావాలి మనకి, ఇది కావాలనుకుంటే ఇవి కానీ మనకు ఆఫ్లైన్లో చేసుకోవాలంటే ఈ ఫైల్స్ కూడా మనం సిఎస్ఎస్ ఫైల్ మనం చేద్దాం. ఈ ఫైల్స్ కూడా నేను ఏం చేస్తున్నా అంటే యూఆర్ఎల్ ఫాంట్ ఏదో మనకు కావాల్సింది చూడండి, ఆల్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ అనమాట. ఆల్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ వచ్చేసి మన దేంట్లో సేవ్ అయింది ఇది. ఓకే, వేరే దాంట్లో సేవ్ అయింది మనకి. ఈ ఫైల్ వచ్చేసి సిఎస్ఎస్ ఫైల్. మనకి సిఎస్ఎస్ ఫైల్స్ అన్ని సిఎస్ఎస్ ఫైల్లో ఉండాలి మనకి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జేఎస్ ఫైల్స్ అన్ని జేఎస్లో ఉండాలి, సిఎస్ఎస్ ఫైల్స్ అన్ని సిఎస్ఎస్లో ఉండాలి. ఆల్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ మన ఇక్కడ ఆల్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం సిఎస్ఎస్లో, అండ్ ఇక్కడ మనం బూస్టాప్లో పెట్టాం.
బూట్‌స్ట్రాప్‌లో, సీఎస్ఎస్‌లో ఆల్ డాట్, మిన్ డాట్, సీఎస్ఎస్ అనమాట. ఇప్పుడు చూద్దాం ఈ లింక్ వస్తాయా లేవా అనేసి. ఐకాన్స్ రావట్లేదు. సో, మనకి కొన్నిసార్లు మనకు లైవ్‌లో ఉన్నప్పుడే మనకు వర్క్ అవుతాదనమాట అది. లేకపోతే ఇలాంటప్పుడు మనకు ఆఫ్‌లైన్‌లో పెట్టుకుంటే మనకు వర్క్ అవ్వదనమాట సమ్ టైమ్స్. ఓకేనా? ఎప్పుడైనా సరే ఈ ఫాంటో ఐకాన్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ సీడీఎన్ లింక్ మాత్రం పెట్టుకోవడానికి చూడండి. ఆల్ డాట్, మిన్ డాట్, సీఎస్ఎస్ కరెక్టే కదా మనం ఇచ్చింది. బూట్‌స్ట్రాప్‌లో, సీఎస్ఎస్‌లో ఆల్ డాట్, మిన్ డాట్, సీఎస్ఎస్ సమ్ టైమ్స్ రావచ్చు, సమ్ టైమ్స్ రాకపోవచ్చు. చూడండి. ఓకే. లిప్స్‌లో అండ్ ఫాంటాసమ్‌లో మనకి ఇలా ఇది వస్తుంది. ఓకేనా? సో, ఇలాగా ఆఫ్‌లైన్‌లో పెట్టుకోవడం ఇలా ఇవ్వడం అనమాట. నెక్స్ట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏందంటే టైపోగ్రఫీ అనమాట. ఈ టైపోగ్రఫీ అనేది ఏందంటే మనకింకా ఇది అయిపోలే గదా! ఓన్లీ ఈక్వల్ కాలమ్సే కదా నిన్న చేసింది. సో, ఇవాళ అన్‌ఈక్వల్ కాలమ్స్ చేద్దాం. ఈ సీఎస్ఎస్ క్లాస్‌ని వచ్చేసి దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఆఫ్‌లైన్‌లో ఇస్తున్నామండి ఇది అన్‌ఈక్వల్ కాలమ్స్‌ని. అన్‌ఈక్వల్. అన్‌ఈక్వల్ అంటే మనం ఏం చేస్తాం? ఇయన్నీ అలాగే పెడుతున్నాను. ఇక్కడొచ్చేసి కాల్ ఎల్‌జీ 8 అని పెడుతున్నా. అండ్ ఇక్కడ కాల్ ఎల్‌జీ 4 అని పెడుతున్నాను. రిమైనింగ్ అనేది తీసేస్తున్నాను. ఓన్లీ 2 ఈక్వల్ పార్ట్స్ నేను చేస్తున్నాను. డివ్ వచ్చేసి రో అండ్ డివ్ అండ్ డివ్. ఓకేనా? ఒకసారి చూద్దాం అవుట్‌పుట్. మనం దేనికి ఇచ్చాం? మనకి ఎల్‌జీకే కదా మనం ఇచ్చింది. ఎల్‌జీ 8. ఓకే. ఇక్కడ ఎల్‌జీ 8, ఇక్కడ ఎల్‌జీ 8 ఇచ్చాం. ఎల్‌జీ 8 అండ్ ఎల్‌జీ 4 అనమాట. ఓకేనా? ఎల్‌జీ 8 అండ్ ఎల్‌జీ 4. అన్‌ఈక్వల్ కాలమ్స్ అనమాట. అన్‌ఈక్వల్ కాలమ్స్ అంటే ఎలా ఇస్తామంటే, ఇక్కడ ఒకసారి ప్రాజెక్ట్‌లో మనం చూసాము అనేసి అనుకుంటే ఇది చూడండి. ఇది అన్‌ఈక్వల్ కాలమ్స్ అనమాట. ఇది కొద్దిగా ఎక్కువ ఉంది. ఇది తక్కువ ఉంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా అలా డిజైన్ చేసుకుంటాం మనం. ఇక్కడ చూడండి. కొద్దిగా ఎక్కువ ఉంది. ఇది తక్కువ ఉంది. ఈ అన్‌ఈక్వల్ కాలమ్స్‌లో మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ ఐకాన్స్ ఇవ్వాలి. మళ్ళీ దీంట్లో ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఒక రో తీసుకోవాలి మనం. మళ్ళీ దీని కిందకలా ఒక రో తీసుకోవాలి. దాన్ని 4 ఈక్వల్ కాలమ్స్‌గా డివైడ్ చేయాలి. 4 ఈక్వల్ కాలమ్స్‌గా మనం డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇది చూద్దాం. ఇది ఇలా చూసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి. సైజ్ వచ్చేసి మనకు ఓన్లీ ఏం చేయాలంటే, ఓన్లీ లార్జ్ స్క్రీన్స్‌లో అన్‌ఈక్వల్‌గా పెట్టాం మనం. లార్జ్ స్క్రీన్స్‌లో అన్‌ఈక్వల్‌గా పెట్టాం. అండ్ మొబైల్ వ్యూలోకొచ్చేసరికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ, ఇక్కడ ఇన్ కేస్ మీకు ఈ వ్యూలో కూడా మీకు 8 అలా కావాలి అనేసి అనుకుంటే 8, 4 అని పెట్టుకోవచ్చు. అదే గనక ఈ వ్యూలో చూడండి 6, 6 అని ఇచ్చాను. ఇక్కడ 12, 12 అని ఇచ్చాను. ఎందుకోసం అంటే ఇక్కడ ఈ వ్యూలో మనకి చాలా చిన్నదిగా ఉంటది కాబట్టి, అందుకోసం ఈ చిన్న స్క్రీన్స్‌లో 2 ఈక్వల్ పార్ట్స్‌గా ఉంటే బావుంటది. లేదు అనేసి అనుకుంటే నార్మల్‌గా ఇట్లా 1/1 ఇలా 12, 12 అని ఇచ్చేసుకున్నా సరే, ఇలా అయినా సరే మనకు బావుంటదనమాట. ఓన్లీ డెస్క్‌టాప్ వ్యూలో, స్క్రీన్ వ్యూలో మనకు చాలా పెద్దదిగా ఉంటది గాబట్టే, దీన్నైతే డెస్క్‌టాప్ వ్యూలో అన్‌ఈక్వల్ కాలమ్స్ చేస్తాం. అదే గనక టాబ్లెట్ వ్యూ వచ్చేసరికి 12, 12 ఇవ్వండి. 12, 12 అంటే ఏంటంటే 1/1 వస్తది మనకి. ఈక్వల్‌గా ఇవ్వకుండా ఇది ఫస్ట్ అండ్ దీని కిందకొచ్చేలాగా. అంటే ఎస్ఎం వ్యూలో మనకి ఒక రో తీసుకోండి. ఆ రోలో వచ్చేసి మనకి ఇలాగే దీంట్లో రాసేది ఎలా రాస్తారంటే ఎస్ఎం 12 అని రాయండి. ఎస్ఎం 12 అని రాయండి. అన్‌ఈక్వల్ కాకుండా మనకి ఈక్వల్‌గా అయిపోతదనమాట. అప్పుడు 1/1 అనమాట. 12, 12 అని ఇచ్చేసుకుంటే 1/1 ఇచ్చేట్టు మనం ఇస్తామంట. ఓకేనా? క్లియర్ అయిందా? క్లియర్ అవ్వలేదా? ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. అప్పుడు మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లార్జ్ స్క్రీన్స్ ఉన్నప్పుడు ఎక్కువ స్పేసింగ్ ఉంటది కాబట్టి అన్‌ఈక్వల్ ఇచ్చినా బానే ఉంటదనమాట. అదే గనక ఇదే స్క్రీన్‌కి మనకు తక్కువ ఇచ్చినా ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఇస్తాను.
SM8కి వచ్చేసి ఇలా ఇస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 4 ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 4 ఇస్తాను. అండ్ ఈ మొబైల్ వ్యూలో కూడా నేను అన్‌ఈక్వలే చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. ఇలా ఇస్తే ఎలా ఉంటది? అండ్ ఎలా కనిపిస్తది మీకు వచ్చేసి ఒకసారి మీకు కనిపిస్తది. చూడండి. ఇలా. ఇది చూడడానికి ఎలా ఉంది మీకు? క్లమ్జీగా ఉంది చూడండి. క్లమ్జీగా ఉంది. ఇంక దీనివల్ల వచ్చేసి మనకు రెస్పాన్సివ్‌నెస్ పోతుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ, ఈ మొబైల్ వ్యూలో వచ్చేసరికి 12 చేస్తాను. అంటే ఒక్కొక్కటి వచ్చేసి మనకు 12గా ఉండాలి అనేసి. అంటే ఒక్కొక్కటి ఒక స్క్రీన్‌లో ఉండేట్టు మనకు అడ్జస్ట్‌మెంట్ అయితే ఇవ్వాలి అనేసి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు 2 కిందకొచ్చాయి. అంటే రెస్పాన్సివ్‌నెస్ పోయింది. అండ్ చూడడానికి లుకింగ్ గుడ్‌గా ఉంది. అదే గనుక కొద్దిగా పెద్దది చేసిన తర్వాత ఇవి ఏదో ఓకే. నీకు బానే ఉంది అనేసి అనుకుంటే బాగానే ఉండవచ్చు. ఓకే. మీరు అలాగే పెట్టుకోవచ్చనమాట. లేదు ఇక్కడ మనకి నీట్‌గా వద్దు మళ్ళీ దీంట్లో కూడా మనకు 12 గానే ఉంటే బావుంటది అనేసి అనుకుంటే ఇక్కడ కూడా 12 ఇచ్చేయండి. అప్పుడు ఈ స్క్రీన్‌లో కూడా టాబ్లెట్ వ్యూలో కూడా మీకు కిందకే వస్తది. ఈ స్క్రీన్‌లో కూడా అలా. ఓకేనా? ఇది టాబ్లెట్ వ్యూ అండ్ డెస్క్‌టాప్ వ్యూ అండ్ మొబైల్ వ్యూ. అన్‌ఈక్వల్ కాలమ్స్‌లో ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారనేసి మీ మీద డిపెండ్ అయి ఉంటదది. ఓకేనా? నెక్స్ట్ టైపోగ్రఫీ అనమాట. టైపోగ్రఫీ అనేది ఏంటంటే ఇక్కడ W3 స్కూల్ వెళ్ళి కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి లర్న్ బూస్టప్ BS3 అంటే బూస్టప్ 3 అండ్ BS4 అంటే బూస్టప్ 4. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. బూస్టప్ 3 యూజ్ చేస్తే బూస్టప్ 4 యూజ్ చేయకూడదు. బూస్టప్ 4 యూజ్ చేస్తే బూస్టప్ 3 యూజ్ చేయకూడదు. బూస్టప్ 3కి బూస్టప్ 4కి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తదంటే లింక్స్‌లోనే మీకు కనిపిస్తదనమాట. ఇక్కడ లింక్స్ ఇక్కడ చూసారు అనేసి అనుకుంటే మీకు ఈ లింక్స్‌లో వచ్చేసి మీకు 3 పాయింట్ అనేసి ఉంటది మీకు ఇక్కడ. దీనికి bootstrap.min.css ఫైల్‌కి వచ్చేసి 3.4 అనేసి ఉంటది. bootstrap.min.js ఫైల్‌కి వచ్చి 3.4 ఉంటది. jQuery ఫైల్ మీరు చూడకూడదు వెర్షను. ఆ వెర్షన్ వేరు. మనం చూడాల్సింది bootstrap.min.css ఫైల్ వెర్షన్ చూడాలి. అండ్ bootstrap.min.js ఫైల్ వెర్షనే చూడాలి. ఈ వెర్షన్ ఏదైతే ఉంటాదో అదే అన్నమాట. ఓకేనా? ఇది బూస్టప్ 3 లింక్స్ అన్నమాట. బూస్టప్ 3 లింక్స్ ఇవే మీరు లింకప్ చేయాలి. వేరే ఫైల్స్ మీరు లింకప్ చేయడానికి లేదు. నెక్స్ట్ టైపోగ్రఫీ అన్నమాట. ఈ టైపోగ్రఫీ అనేది ఏంటంటే బ్రౌజర్‌కి అండ్ మనం రాసే కోడ్‌కి డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నమాట. బూట్‌స్ట్రాప్‌కి ఉన్న బ్రౌజర్‌కి డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నమాట. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి బ్రౌజర్స్ అంటే బూట్‌స్ట్రాప్ గ్లోబల్ డిఫాల్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసి 14 పిక్సెల్ వస్తది. విత్ ఎ లైన్ హైట్ వచ్చేసి 1.428 వస్తది. దిస్ ఈస్ అప్లైడ్ టు ద బాడీ ఎలిమెంట్ ఆల్ పారాగ్రాఫ్స్ అన్నమాట. And in additional all paragraph element have bottom margin that equal of the computed line height 10 pixel by default. అవన్నీ మార్చుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా CSS లాగా మీరు ఇస్తారు అంతే. ఇవన్నీ బూ బూట్‌స్ట్రాప్‌కి అండ్ బ్రౌజర్ డిఫాల్ట్ వచ్చేసి H1 టు H6 ట్యాగ్స్ మీరు ఇచ్చారు అనేసి అనుకుంటే 36 పిక్సెల్ H1 వస్తది. 30 పిక్సెల్ H2 వస్తది. 24 పిక్సెల్ H3 ఇలా వచ్చేసి 1/1 వస్తది. స్మాల్ ట్యాగ్‌కి వచ్చేసి ఇలా స్మాల్ వస్తది మనకి. ఓకే. స్మాల్ ఇచ్చామనుకుంటే ఇలా వస్తది. అంటే మనకి HTMLలో యూజ్ చేసిన దానికి, ఇక్కడ యూజ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ వస్తది మనకి. మార్క్ ట్యాగ్ ఇస్తే మనకక్కడ యెల్లో కలర్ వచ్చింది. ఇక్కడ ఇలా కలర్ వస్తది మీకు. మార్క్ ట్యాగ్ యూజ్ చేస్తే. అండ్ అబ్బర్‌కొచ్చేసి ఇలా అబ్జర్వేషన్‌కొచ్చేసి ఇలాగే ఉంటది మనకి. అండ్ బ్లాక్ కోట్‌కొచ్చేసి ఇలా షేడ్ వస్తది మనకి. ఇలా బ్లాక్ కోట్ రివర్స్ అన్నమాట ఇది. బ్లాక్ కోట్ రివర్స్ అంటే మనకి ఇట్లా రివర్స్‌లో మనకి ఇక్కడ వస్తది షేడింగ్. డీఎల్ అన్నమాట. డీఎల్ అంటే నార్మల్‌గా డేటా లిస్ట్ ఇలా ఒకటి స్టైలింగ్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఎంప్టీ స్పేసింగ్ మనకు HTMLలో వచ్చింది. ఇక్కడికొచ్చేసరికి మనకు ఎంప్టీ స్పేసింగ్ రాదన్నమాట. కోడ్ అన్నమాట. ఏదైనా సరే కోడ్ అనేసి మనకు నార్మల్‌గా ఇవన్నీ మనకు తెలియాలి అనేసి అనుకుంటే కోడ్ అని పెట్టుకుంటే ఇలాగ మనకి ఈ కలర్స్ వచ్చేసి ఇలా వస్తాయి మనకి. రెడ్ కలర్‌లో మనకొస్తాయి. ఇక్కడొచ్చేసి కీబోర్డ్ అన్నమాట. కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కేబీడీ అనేసి ఇస్తామంట. కేబీడీ ఇస్తే మనకి ఈ కలర్‌లో మనకొస్తాయి కీబోర్డ్ షార్ట్‌కట్స్ అనేసి. ప్రీ అన్నమాట. ప్రీ బార్ ఇస్తే మనకి ఇలా ఉంటది. సో దానికంటూ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇలాంటివి వస్తాయన్నమాట ప్రీ అనేసి ఇస్తే. కంటెక్స్చువల్ కలర్స్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనకి. కంటెక్స్చువల్ కలర్స్ అంటే ఏంటంటే ప్రీ డిఫైన్డ్‌గా టెక్స్ట్ కలర్స్ ఇచ్చారు వాడు. ప్రీ డిఫైన్డ్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇచ్చారు.
ఈ కొన్ని కలర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ బూస్టప్ మొత్తానికి ఇవే కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీకు ఈ కలర్స్ నచ్చలేదు అనేసి అనుకుంటే ఓవర్ రైట్ చేసుకోవచ్చు మీరు. ఆ ఓవర్ రైట్ చేయడం ఎలా అనేసి నేను నేర్పిస్తాను. సో, అవన్నీ చూడండి. ఇప్పుడు నేను కంటెక్స్చువల్ కలర్స్ చెప్తాను. టైపోగ్రఫీలో కంటెక్స్చువల్ కలర్స్ అన్నమాట. కామెంట్‌లో పెడుతున్నా. రిమైనింగ్ మళ్ళీ లాస్ట్ చూద్దాం ఇవన్నీ. క్లాస్ నేమ్ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ అనమాట. టెక్స్ట్ సక్సెస్ అనమాట. టెక్స్ట్ సక్సెస్ అనేసి ఇచ్చామంటే దానికంటూ ఒక లైట్ గ్రీన్ కలర్ అప్లై అవుతది. టెక్స్ట్ ప్రైమరీ అనమాట. దానికంటూ బ్లూ కలర్ అప్లై అవుతది. టెక్స్ట్ వార్నింగ్ అనమాట. యెల్లో కలర్ టైప్ అప్లై అవుతది. టెక్స్ట్ డేంజర్ అనమాట. రెడ్ కలర్ టైప్ అప్లై అవుతది. టెక్స్ట్ ఇన్ఫో అనమాట. స్కై బ్లూ కలర్ టైప్ అప్లై అవుతది. అండ్ టెక్స్ట్ మ్యూటెడ్ అనమాట. కొద్ది గ్రే కలర్ టైప్ మనకు అప్లై అవుతది. ఒకసారి చూద్దాం మనం. చూడండి. టెక్స్ట్ సక్సెస్ అంటే ప్రీ డిఫైన్డ్‌గా ఇది ఉంటది. టెక్స్ట్ ప్రైమరీ అంటే ఇది ఉంటది. టెక్స్ట్ వార్నింగ్ అంటే ఇలా ఉంటది. టెక్స్ట్ డేంజర్ అంటే ఇలా ఉంటది. టెక్స్ట్ ఇన్ఫో అంటే ఇలా ఉంటది. టెక్స్ట్ మ్యూటెడ్ అంటే ఇలా ఉంటది. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అనమాట. ఇవి పక్కాగా యూజ్ చేయాలని గ్యారంటీ లేదు. మీకు కావాలి అనేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైనా సరే ఒక టెక్స్ట్‌కి మీరు కలర్ ఇవ్వాలనుకుంటున్నారు. సపోజ్ దేనికి ఇద్దాం మనం? ఇప్పుడు మనకి చేశాం కదా! గ్రిడ్ అన్‌ఈక్వల్ కాలమ్స్‌కి. ఈ అన్‌ఈక్వల్ కాలమ్స్‌లో నేను దీనికి కలర్ ఇద్దాం అనుకుంటున్నా. దీనికి ఏదైనా సరే కలర్ ఇవ్వాలనుకుంటున్నా. క్లాస్ వచ్చేసి మీరు డైరెక్ట్‌గా మీరిక్కడ టెక్స్ట్ ప్రైమరీ అనేసి ఇచ్చారనుకోండి. టెక్స్ట్ ప్రైమరీ ఇలా ఇచ్చారనుకోండి. ఆ కలర్ డిఫాల్ట్‌గా మనకు అప్లై అవుతది. చూడండి ఒకసారి. ఇది కాదు. ఇది కాదు. చూడండి. దానికంటూ అట్లా బ్లూ కలర్ మనకు అది కావాలనుకుంటే టెక్స్ట్ ప్రైమరీ గాని, టెక్స్ట్ వార్నింగ్ గాని, టెక్స్ట్ డేంజర్ ఏదైనా సరే మీరు కలర్ అప్లై చేసుకుంటే అలా అప్లై చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్‌గా మీరు క్లాస్ నేమ్ ఇచ్చేసి దానికి కలర్ అనే ప్రాపర్టీ అప్లై అవుతది అంతే. మీరు ఎక్కడైతే ఇచ్చారో వాడు ఓన్‌గా వాడు రాసాడు. ఏ కలర్ అయితే అప్లై అవ్వాలో ఆ కలర్ రాశాడనమాట. దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి అంటే, దాన్ని చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ దానికి ఏం అప్లై అవుతుందో చూడాలి. దానికి ఏం అప్లై అవుతుందో చూడాలనుకుంటే ఇన్స్పెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్తే మనకు చూడండి ఇక్కడే క్లిక్ చేయాలి. టెక్స్ట్ ప్రైమరీ అనేసి. ఇక్కడ చూడండి ఈ కలర్ అప్లై అవుతుంది. ఈ కలర్ చూసుకుంటే నాకు ఈ కలర్ వద్దు. నాకు ఇంకా థిక్ కలర్ కావాలి అనేసి నేను ఇక్కడ చూస్తాను. ఓకే. ఇది చూడండి. ఇది బాగుంది అనేసి ఇది ఫిక్స్ అయ్యారనుకోండి. ఓకే. ఇది బాగున్నట్టుంది. ఓకే. ఇది లైట్ కలర్‌లో ఉంది. ఓకే. ఇది కొద్దిగా బ్రైట్ కలర్‌లో ఉంది. అని ఇట్లా ఫిక్స్ అయ్యారు అనేసి అనుకుంటే ఓకే. ఈ కలర్‌ని మనం ఓవర్ రైట్ చేయాలంటే దీన్ని కాపీ చేసుకొని ఎక్కడిస్తాం? ఇక్కడ ఇంటర్నల్‌లో ఇచ్చేస్తాం అంతే. ఇక్కడ ఇస్తాం. అప్పుడు మనకి ఎక్స్టర్నల్‌లో అప్లై అవుతున్న ఫైల్‌నొచ్చేసి ఈ ఫైల్ వచ్చేసి ఓవర్ రైట్ చేస్తది. ఈ ఫైల్ ఓవర్ రైట్ చేయడం వల్ల ఇక్కడ చూడండి. రిఫ్రెష్. ఇప్పుడండి ఇది కొట్టేసింది. అండ్ మనం ఇచ్చిన ఫైల్ వచ్చేసి వచ్చింది. ఓకేనా? ఇలా ఓవర్ రైట్ చేసుకోవచ్చు మనకి ఏదైనా సరే. క్లాస్‌లో మీకు నచ్చిన క్లాస్ లేదు అనేసి అనుకుంటే, ఆ క్లాస్ నేమ్ డైరెక్ట్‌గా రాయకూడదు. ఇన్స్పెక్ట్ చేసి ఏ సెలెక్టర్‌కి వాడు రాస్తున్నాడో, ఏ సెలెక్టర్‌కి వాడు రాస్తున్నాడో ఆ సెలెక్టర్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఆ సెలెక్టర్‌ని ఫైండ్ ఔట్ చేసుకొని ఇలా రాయాలన్నమాట. సేమ్ వచ్చేసి ఇవన్నీ కామనే. ఇప్పుడుండేటియన్నీ. టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. సక్సెస్, ప్రైమరీ, వార్నింగ్, డేంజర్, ఇన్ఫో, మ్యూట్ అనేసి. ఇలా టెక్స్ట్ హైఫన్ సక్సెస్ వస్తుంది అంటే వాడు ఏం యూజ్ చేశాడంటే కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేశాడు. కలర్, కలర్ అనే ప్రాపర్టీని వాడు యూజ్ చేశాడు దీనికంతే. మీరు నార్మల్‌గా ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసుకొని దానికి ఏదైతే ప్రాపర్టీ రాస్తారో అలాగే దీనికన్నా అలాగ రాసుంటారు అంతే. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అప్లై చేయడం ఎలాగా? ఇక్కడ వచ్చేసి బీజీ సక్సెస్ అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నమాట. బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ ఇన్ఫో. నేను ఒక క్వెషన్ అడుగుతాను ఇప్పుడు. నాకు ఆన్సర్ చేయండి. ఇక్కడ బీజీ ఇన్ఫో, బీజీ మ్యూటెడ్ ఇవన్నీ వచ్చేసి నాకు నార్మల్‌గా దీని అవుట్‌పుట్ చూస్తానే దానికి ఏ క్లాసెస్ అప్లై అయినాయని నాకు చెప్పాలన్నమాట. ఇప్పుడు వీటికి ఇదేం అప్లై ఉంటాయి మనకి? ఏదైనా సరే కలర్ ప్రాపర్టీని అప్లై ఉంటాయి కదా! సో, వీటిలో దీనికి ఏ ప్రాపర్టీస్ అప్లై అయ్యుండొచ్చు? కర్సర్ ఉండే దగ్గర ఏ ప్రాపర్టీస్ అప్లై అవ్విండొచ్చు దానికి? దాన్ని చూస్తానే చెప్పాలన్నమాట. దానికి ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతున్నాయి? ఫాస్ట్‌గా చెప్పండి.
వినిపిస్తుందా నా వాయిస్? ఫాస్ట్‌గా చెప్పండి. అంటే నేను కర్సర్ పెట్టిందే నేను అడుగుతున్నాను. అన్నీ చెప్పట్లేదు నేను. నేను కర్సర్ పెట్టిన దానికి నేను చెప్పేది క్లాస్ నేమ్ గాదు నేను చెప్పేది. దానికి ఏ ప్రాపర్టీస్ అప్లై అయ్యుంటాయి? అవ్వలే గదా! ఏం అవ్వలే గదా! నాకు చూడండి. నాకు నేను కర్సర్ పెట్టిన పాయింట్‌కి ఏ ఏ ప్రాపర్టీస్ అప్లై అయ్యుంటాయి? ప్రాపర్టీస్. అంటే ఏదైనా సరే మీకు సీఎస్ఎస్‌లో మీరు ఏదైనా అప్లై చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్‌కొచ్చినప్పుడు ఏ ప్రాపర్టీస్ అప్లై అయినాయనేది మీకు గెస్ చేయలేరా? ప్రాపర్టీస్ అంటే ఓన్లీ సీఎస్ఎస్ ప్రాపర్టీసే. హెడ్డింగ్ అవన్నీ వచ్చేసి మనకు ఏమైతాయి? అవన్నీ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అవుతాయి మనకి హెడ్డింగ్ అనేసి ఇలాంటియన్నీ. మనకిక్కడ నేను కర్సర్ పెట్టింది అక్కడ సీఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏమి అప్లై అయ్యుంటాయి? దాన్ని చూస్తేనే చెప్పాలి. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కరెక్టే. ఇంకా? ఫాంట్ కలర్, టెక్స్ట్ కలర్ అవుతది గానీ ఫాంట్ అవ్వదు గానీ అది. సో, కలర్ అనే ప్రాపర్టీ అప్లై అయ్యుంటది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేసి అప్లై ఉంటది. సో, మనకు నార్మల్‌గా మీకు హెచ్‌టీఎంఎల్ అనేది మీకు టెక్స్ట్ ఏ కలర్‌లో వస్తది మీకు? నార్మల్‌గా. ఒక బ్లాక్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈడ వైట్ వస్తుందంటే దానికి ఏదో ఒకటి ఆ క్లాస్ నేమ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నట్టే కదా దాని మీనింగ్. ఎంతసేపు ఆలోచించాలో చెప్పండి? చూడగానే చెప్పేయాలి. దానికి ఏమేమి అప్లై అవుతున్నాయనేసి. మనకి ఏదైనా సరే ఒక హెచ్‌టీఎంఎల్ వచ్చేసి ఒక బ్లాక్ కలర్‌లోనే ఉంటది. దానికి ఎలాంటి స్టైలింగ్ ఉండదు. ఏముండదు. ఆ క్లాస్ నేమ్ అప్లై అవ్వడం వల్ల దానికి ఏమేం ప్రాపర్టీస్ అప్లై అవుతున్నట్టు దాన్ని చూడగానే కలర్ అనే ప్రాపర్టీ అప్లై అవుతుంది. అంటే టెక్స్ట్ కలర్ చేంజ్ అయిపోతోంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోతోంది. అటు కళ్ళు మూసుకొని చెప్పేయాలి. సీఎస్ఎస్ ఏదైనా సరే ఇంకెలా గెస్ చేస్తారు చెప్పండి మీరు? బూట్‌స్ట్రాప్ ఇది. సీఎస్ఎస్ అయిపోయింది. సీఎస్ఎస్‌లో మీరు ఎలా ఇచ్చారో అవన్నీ వచ్చేసి మనకిక్కడ ఆల్రెడీ రెడీమేడెడ్‌గా ఇస్తూ ఉంటారు. మీకు ఆ కలర్ నచ్చలేదా? వేరే కలర్ పిక్ చేసుకోండి. ఆ పిక్ చేసుకోవాలనుకుంటే ఇన్‌కేస్ ఇప్పుడు దీనికి ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రైమరీ అనేది తీసుకున్నారు గానీ, ఆ ప్రైమరీకి నాకు బ్లూ కలర్ కాకుండా ఇంకా థిక్ కలర్ కావాలనుకుంటున్నారు. ఇన్స్‌పెక్ట్ చేసుకోవాలి. ఆ ఇన్స్‌పెక్ట్ చేసుకున్న తర్వాత యాస్ ఇట్ ఈజ్ దాని దగ్గరికెళ్ళాలి. బీజీ ప్రైమరీ. దానికెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ కలర్‌ని మీరు వేరేది మార్చుకోవాలనుకుంటున్నారు. ఓకే. రెడ్ మార్చుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఇక్కడ ప్రైమరీకొచ్చేసి వేరే కలర్ ఇంక బ్లాక్ కలరో ఏదో ఒకటి మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు ఏదో ఒకటి. ఓకే. ఈ కలర్‌లోనే మీరు ఈ కలర్ ఇవ్వాలనుకుంటున్నారు. సో, ఈ కలర్ నాకు నచ్చింది. ఓకే. సో, ఈ కలర్ వచ్చేసి ఇంకో కొద్దిగా బాగోలేదు కాబట్టి ఇంకో కలర్ ఇవ్వాలనుకుంటారు. ఓకే. ఇది బానే ఉంది. ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఓకే. నాకు ఈ కలర్ నచ్చింది అనుకుంటే దీన్ని కాపీ చేసుకోవడం. దీన్ని ఓవర్ రైట్ చేయాలి అనేసి అనుకుంటే ఇంటర్నల్‌లో మనం ఇవ్వాలి. అంటే ఇక్కడ అప్లై చేసిన వాటికంటే కిందుండాలి మనకి. ఇక్కడ అప్లై చేసే వాటికంటే కిందుండాలి మనకి. ఆ కిందుంటేనే మనకిది అప్లై అవుతాయి. చూడండి. ఇలా ఓవర్ రైట్ చేసాం. ఇట్లా వీటికన్నా మార్చుకోవచ్చు మనం. వీటికి మార్చకూడదని గాదు. వీటికి ఎక్స్‌ట్రా క్లాస్‌ని మీరు రాసుకోవాలంతే. ఎక్స్‌ట్రా ప్రాపర్టీ మీరు రాసుకోవాలి. ఎక్స్‌ట్రా ప్రాపర్టీ మీరు యాడ్ చేస్తే మీకు అప్లై అవుతది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ టెక్స్ట్ లెఫ్ట్‌కెళ్ళాలి అంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? టెక్స్ట్ లెఫ్ట్‌కి, సెంటర్‌కి, రైట్‌కి ఎళ్ళాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం మనం? ఒక టెక్స్ట్‌ని ఏదో క్లియర్‌గా చెప్పండమ్మా. ఫ్లోట్‌లతో సెంటర్ చేస్తారా మీరు? టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తారనమాట. సేమ్ లైక్ ఇక్కడ టెక్స్ట్ లెఫ్ట్ అంటే టెక్స్ట్ లెఫ్ట్‌కెళ్ళిపోద్ది. టెక్స్ట్ సెంటర్ అంటే సెంటర్‌కొచ్చేస్తది. టెక్స్ట్ రైట్ అంటే రైట్‌కెళ్ళిపోద్ది. సో, ఈ క్లాస్ నేమ్ మనం యూజ్ చేస్తే టెక్స్ట్ లైన్ అనే ప్రాపర్టీ మళ్ళీ మీరు రాయనవసరం లేదు. డైరెక్ట్‌గా అది సెంటర్‌కెళ్ళిపోద్ది. ఇప్పుడు చూద్దాం. ఈ దీనికి ప్రైమరీ అనే దానికి నేనేం రాస్తున్నానంటే టెక్స్ట్ సెంటర్ అని రాస్తున్నాను. దీనికే కాకుండా దీనికి కూడా రాస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి హెడ్డింగ్స్‌కి టెక్స్ట్ సెంటర్ అనేసి నేను రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి
ఇక్కడ చూడండి, టెక్స్ట్ సెంటర్ అంటే మనకు సెంటర్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఈ టెక్స్ట్ సెంటర్ అంటే సెంటర్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఇలా ఏదైనా సరే ఒక టెక్స్ట్ వచ్చేసి సెంటర్లోకి వెళ్ళాలంటే టెక్స్ట్ సెంటర్ అనేసి వాడతాం. అండ్ ఏదైనా సరే కార్నర్స్ నీట్గా అలైన్మెంట్ అవ్వాలి అంటే నిన్న చెప్పాను నేను, టెక్స్ట్ జస్టిఫై అనమాట. టెక్స్ట్ జస్టిఫై ఇస్తే మనకి నీట్గా కార్నర్స్ అన్ని అలైన్మెంట్ అవుతాయి. ఒక టెక్స్ట్ని అప్పర్ కేసులో మార్చాలి, లోయర్ కేసులో మార్చాలి అనుకుంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తారు? ఒక టెక్స్ట్ని అప్పర్ కేసులోకి మార్చాలంటే, లోయర్ కేసులోకి మార్చాలంటే ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తారు? ఫాస్ట్గా చెప్పాలి. ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేసా? ఏం ట్రాన్స్ఫార్మ్? సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. నాకు ప్రాపర్టీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఇదేం క్లాసులు కాదు మనం నేర్చుకునేది. ప్రాపర్టీ అనేది పర్ఫెక్ట్గా మనం చెప్పాలన్నమాట. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేస్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజ్. అదే ప్రాపర్టీస్ దీనికి ఇచ్చేసింటారు. టెక్స్ట్ లోయర్ కేస్ అనే క్లాస్ని మీరు యూజ్ చేయడం వల్ల లోయర్ కేసులోకి మారిపోద్ది. టెక్స్ట్ అప్పర్ కేస్ అని యూజ్ చేయడం వల్ల అప్పర్ కేసులో మారిపోద్ది. టెక్స్ట్ క్యాపిటలైజ్ అని యూజ్ చేయడం వల్ల క్యాపిటలైజ్లోకి మారిపోద్ది. ఓకేనా? ఇక్కడ స్మాల్ అనమాట. స్మాల్ అని అనడం వల్ల స్మాల్లోకి వెళ్ళిపోద్ది మనకి. నెక్స్ట్ టెక్స్ట్ జస్టిఫై అంటే కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవుతాయి. ఈ టెక్స్ట్ జస్టిఫైకి ఏ ప్రాపర్టీ అప్లై అవుతుంది మనకి? టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనే ప్రాపర్టీ మనకు అప్లై అవుతుంది. లిస్ట్ ఇన్లైన్ అనమాట. లిస్ట్ ఇన్లైన్ అంటే మనకి ఇవన్నీ ఇన్లైన్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ ఇన్లైన్లోకి రావాలంటే మనకి ఏ ప్రాపర్టీ అప్లై అవుతుంది? ఇది నార్మల్గా చూద్దాం. ఇక్కడ చూడండి, లిస్ట్ అన్స్టైల్. అర్థం కాలేదు. డిస్ప్లే. సో డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అంటే ఇవన్నీ ఇన్లైన్లోకి వచ్చేస్తాయి. అదే కనుక లిస్ట్ అన్స్టైల్డ్ అంటే డాట్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. డాట్స్ అన్ని రిమూవ్ అవుతున్నా అంటే ఏ ప్రాపర్టీ అప్లై అవ్వచ్చు? అది యాంకర్ ట్యాగ్ అండి. లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనమాట. సో లిస్ట్ స్టైల్ టైప్ నన్ అంటే మనకి ఇక్కడ డాట్స్ వస్తుంటాయి. సో దానికి అదే అప్లై చేసింటారు వాళ్ళు. డిఎల్ హారిజెంటల్ అనమాట. ఇవన్నీ ఒకటే లైన్లోకి మనకు వస్తాయి అనమాట. ప్రీ స్క్రోలబుల్ అనమాట. ఈ ప్రీ అనే ట్యాగ్కి స్క్రోలింగ్ వస్తుంది మనకి. ఒకసారి చూద్దాం ఇవన్నీ. రిఫ్రెష్. చూడండి, టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ రైట్, టెక్స్ట్ లోయర్ కేస్, టెక్స్ట్ అప్పర్ కేస్, టెక్స్ట్ క్యాపిటలైజ్, స్మాల్, టెక్స్ట్ జస్టిఫై, లిస్ట్ ఇన్లైన్, లిస్ట్ అన్స్టైల్డ్. ఇవి లిస్ట్ అన్స్టైల్డ్. ఇది డిఎల్ హారిజెంటల్ అనమాట. ఇవన్నీ హారిజెంటల్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. మనకి డిఎల్ హారిజెంటల్ అనమాట. ఇది హారిజెంటల్ అంటే మనకు పక్కన పక్కన వస్తుంది. ఇక్కడ మొత్తానికి అన్నింటికి స్పేసింగ్ వస్తుంది మనకి. ఇది ప్రీ స్క్రోలబుల్ అనమాట. స్క్రోలింగ్ అప్లై అవుతుంది మనకి. ఓకేనా? ఇక్కడ చూద్దాం ఒకసారి ఏం అప్లై అయింది అనేసి తెలుసుకోవాలంటే ఇన్స్పెక్ట్ చేసుకొని దాని దగ్గరికి వెళ్ళాలి. లిస్ట్ అన్స్టైల్కి. ఇప్పుడు చూడండి, లిస్ట్ ఇన్లైన్కి వెళ్తే మనకి, సో లిస్ట్ ఇన్లైన్కి ఏమైంది? ప్లాడింగ్ వచ్చేసి, మార్జిన్ వచ్చేసి ఇవన్నీ వచ్చాయి. సో మనకి లిస్ట్ స్టైల్ నన్ను, ఓకే, ఇనిషియల్ స్టైల్ టైప్, మార్జిన్ లెఫ్ట్. ఏంటండి, లిస్ట్లో ఇన్లైన్లో ఉండే ఎల్ఐకి అప్లై అయింది. ఎల్ఐకి వాడు రాశాడు, ఏం రాశాడు? లిస్ట్ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని రాశాడు. ప్యాడింగ్ రైట్ వచ్చేసి 5 పిక్సెల్ ఇచ్చాడు, ప్యాడింగ్ లెఫ్ట్ వచ్చేసి 5 పిక్సెల్ ఇచ్చాడు. ఇవన్నీ ప్రాపర్టీస్ ఇలా అప్లై అవుతున్నాయి కాబట్టి మనకు అవన్నీ ఇన్లైన్లోకి వస్తున్నాయి. సో అవన్నీ మనం ఆల్రెడీ సిఎస్ఎస్లో మనం నేర్చుకున్నాం. సిఎస్ఎస్లో నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. అందుకే అనమాట సిఎస్ఎస్ నేను ఎందుకోసం చేయించానంటే ఈ బూస్టప్ని అండర్స్టాండ్ చేసుకొని మీ ఓన్ వేలు మీరు రాసుకోవడానికి అనమాట. లేకపోతే అందరూ ఏదో సిఎస్ఎస్ ఓ అనేసి పైన చెప్పేసి మళ్ళీ బూస్టప్ చెప్పేసి ఇలా చేస్తారు అనమాట. అలా కాదనమాట. నేర్చుకుంటే స్కిల్ ఇలా నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది అనమాట. సబ్జెక్ట్ వచ్చిన వాడే టీమ్ లీడ్ అవుతారు. సపోర్టింగ్ పనికి వచ్చేవాడు సో సపోర్టింగ్ డెవలపర్ అవుతారు. ఓకేనా? సో మీ చాయిస్ అనమాట. ఏ పొజిషన్ మీరు ఎలా ఉండాలనుకుంటే అలా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ ప్రకారం నేర్చుకునేటప్పుడే మనకి ఎర్రర్ ఎక్కడ వస్తుంది అనేసి మనకు ఫైండ్ అవుట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఏదైనా సరే మనకు ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే దానికి ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతున్నా మనకు అనలైజ్ చేసేయాలన్నమాట. కొందరు ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీస్ అనలైజ్ చేయకుండా ఏదో ఈ ప్రాపర్టీ పెట్టేస్తే మనకు అప్లై అవ్వద్ది అంటారు అనమాట.
వాడికి ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతున్నాయో తెలియదు అనమాట. ఈ క్లాస్ నేమ్ పెట్టేయి ఇది వచ్చేస్తుంది అంటారనమాట. దానికి ఏం అప్లై అవుతున్నాయి కానీ వాడికి అర్థం కాదనమాట. అట్లా డాట్స్ లిస్ట్ స్టైల్ టైప్ నన్ను అనేసి పెడితే మనకు ఆ డాట్స్ అనేసి రిమూవ్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసాము అనేసి అనుకుంటే ఇన్స్పెక్ట్ చేస్తున్నాను దీనికి. లిస్ట్ అన్స్టైల్డ్ లిస్ట్ స్టైల్ ఇక్కడ చూడండి లిస్ట్ స్టైల్ టైప్ అనేసి నన్ను ఇచ్చింటారు మనకి. లిస్ట్ స్టైల్ టైప్ నన్ను అనమాట మనకి. లిస్ట్ స్టైల్ నన్ను అన్న లేదా లిస్ట్ స్టైల్ టైప్ నన్ను అనమాట. ఎలా అయినా సరే ఓకేనా. ఇవి లిస్ట్ అండ్ స్టైల్కి అంటే డిఎల్ హారిజంటల్. ఇది ప్రీ స్క్రోలబుల్. ఇది ప్రీ అనమాట ట్యాగ్. ప్రీ స్క్రోలబుల్ అంటే మన స్క్రోలింగ్ వచ్చేట్టు మనకు ఉంటుంది ఎక్కువ కంటెంట్ ఉంటే. ఇవి వీటి గురించి. నెక్స్ట్ టేబుల్స్ గురించి అనమాట. నేను దీంట్లో కానీ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు టేబుల్స్ ఎందుకోసం అంటే ఇక్కడ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటాం. ఏ వాటి అయితే మనకు రెస్పాన్సివ్నెస్ పోతుందో వాటిని రెస్పాన్సివ్ వచ్చేట్టు మనం దీంట్లో బూస్టాప్ లో మనం డిజైన్ చేస్తాం. బూస్టాప్ లో డిజైన్ చేసే ఎందుకు? రెస్పాన్సివ్ డిజైన్ చేయడానికి. దేని వల్ల అయితే మీకు రెస్పాన్సివ్ పోయిందో సిఎస్ఎస్ లో అలాంటివన్నీ ఇక్కడ మీరు నీట్గా అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఒక టేబుల్ అనమాట. ఈ టేబుల్ అంటే ఇక్కడ చూడండి టీ హెడ్ ఉంది. టీ హెడ్ లో వచ్చేసి ఒక రో ఇచ్చాను, హెడ్డింగ్ వచ్చాను. అండ్ టీ బాడీ ఉంది. టీ బాడీలో వచ్చేసి వాటికి సంబంధించిన డేటా ఇచ్చాను నేను. వాటికి సంబంధించిన డేటా ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనకు అవసరం లేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని ఇవన్నీ తీయేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే టేబుల్కి రాయాలి వేరే క్లాసెస్. టేబుల్కి నేను ఓన్లీ టేబుల్ అని రాస్తున్నాను. టేబుల్ అనే క్లాస్ రాస్తున్నాను. టేబుల్ అనే క్లాస్ రాయడం వల్ల ఏమైతుందో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ చేస్తున్నా చూడండి. టేబుల్ అనే క్లాస్ రాయడం వల్ల చూడండి బార్డర్ బాటమ్ అనేసి అప్లై అయింది మనకి. ఇక్కడ చూడండి ఇన్ని అప్లై అయినాయి మనకి. కానీ ఇక్కడ చూడండి కార్నర్స్ మనకి నీట్గా అలైన్మెంట్ లేవు. ఇక్కడ కింద బార్డర్ రాలేదు, దానికి అలైన్మెంట్ లేదు, మళ్ళీ ఇక్కడ అటాచ్మెంట్ అవ్వలేదు. ఇట్లా ఏదో బార్డర్ బాటమ్ అప్లై అయింది మనకి. ఇప్పుడు ఇవి నీట్గా అలైన్మెంట్ అవ్వాలి అంటే టేబుల్ ఉండాలి స్పేస్ టేబుల్ బార్డర్ అనమాట. డిఓ ఆర్ డిఈఆర్ఈడి బార్డర్డ్ అనమాట. టేబుల్ బార్డర్డ్ ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ అనమాట. టేబుల్ బార్డర్డ్ అని అప్లై చేయడం వల్ల ఇక్కడ చూడండి బార్డర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అయినాయి చూడండి. బార్డర్స్ అన్ని ఎండింగ్ అండ్ స్టార్టింగ్ మొత్తం అంతా 100% విడ్త్ అప్లై అయింది టేబుల్ అని యూజ్ చేయడం వల్ల. అదే టేబుల్ బార్డర్ అని యూజ్ చేయడం వల్ల ఇట్లా బార్డర్స్ అన్ని మన నీట్గా అలైన్మెంట్ అయినాయి. నెక్స్ట్ టేబుల్ ఉండాలి టేబుల్ అండ్ హోవర్ అనమాట. టేబుల్ స్పేస్ టేబుల్ ఐఫన్ హోవర్ అనమాట. ఇలా ఇస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి గ్రే కలర్ వస్తుంది ఎప్పుడు ఎక్సెప్ట్ హెడ్డింగ్ అనమాట. టీహెచ్ కాకుండా ఓన్లీ టీ బాడీకి వస్తుంది. ఇప్పుడు ఈ టీ బాడీకి ఈ గ్రే కలర్ వచ్చేసి కలర్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఎవరైనా చెప్తారా? ఈ కలర్ చేంజ్ చేయాలంటే ఏ సెలెక్టర్ అని మనం తీసుకోవాలి? ఈ కలర్ ఫస్ట్ ఏ సెలెక్టర్ కి అప్లై అవుతుందని చెప్తారా? ఏ సెలెక్టర్ కి ఏ సెలెక్టర్ ఎలా రాసింటాడు వాడికి ఎలా అప్లై ఉంటుంది ఫాస్ట్ గా చెప్పాలి. అంటే మనకి ఏంటంటే ఇక్కడ అప్లై అవుతున్నాయంటే దాని సెలెక్టర్ మనకు తెలిసిపోవాలి, ఐడెంటిఫై చేయాలన్నమాట. టేబుల్ అంటే టేబుల్ మొత్తానికి వస్తుంది కదా మనకి. ఇక్కడ చూడండి మీరు సెలెక్టర్ అంటే మనకి ఎక్కడ సెలెక్ట్ అవుతుంది? మన టేబుల్ ఇచ్చామంటే టేబుల్ మొత్తానికి వస్తుంది మనకి. ఇక్కడ మనకు అవుతున్న సెలెక్ట్ అవుతున్నది వేరే డిఫరెంట్ అనమాట. సో టీఆర్ అనమాట. సో టీఆర్ అనేసి మీరు అసంప్షన్ చేసుకుంటున్నారు, టీఆర్ అనేసి రాసింటారు అనేసి. సో ఒకసారి నేను రాస్తాను, డైరెక్ట్ గా నేను రాస్తాను. టీఆర్ కి నేను టీఆర్ అని రాస్తాను. టీఆర్ ని హోవర్ చేస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వేరే ఇస్తాను, హాట్ పింక్ అనేసి. హాట్ పింక్ అనేసి ఇస్తున్నా. ఒకసారి చూద్దాం. ఇది తప్ప రిమైనింగ్ వాటికి వస్తుంది. నాకు వీటికి కావాలంటే వాటికి ఎవరికో వస్తుంది, నాకు వీటికి రావాలి. ఇంకేమన్నా రాయొచ్చా? టీ బాడీకి రాయాలా? సో టీ బాడీలో ఉండే
టీఆర్ని హోవర్ చేస్తే ఒకసారి రాద్దాం ఇట్లా. రాలే. సో ఇలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇలా ఎప్పుడైనా ఓన్గా రాసుకోవద్దండి. ఇట్లా ఎప్పుడు ఓన్గా రాసుకోవద్దండి. మీకంటూ ఒక అజంప్షన్ వచ్చింది. ఏంటి టీఆర్కి రాసింటారు అనేసి. టీఆర్ కంటే టీఆర్ని హోవర్ చేస్తే మనకు అప్లై అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. టీఆర్ని హోవర్ చేస్తే అప్లై అవుతుంది. ఇప్పుడు సెలెక్టర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఎలిమెంట్ మీద క్లిక్ చేసి ఆ టీఆర్కి వెళ్తున్నాను నేను. టీఆర్ని క్లిక్ చేస్తే టీఆర్లో ఇక్కడ లేదు, హోవర్ అనే ఎఫెక్ట్ లేదు. హోవర్ రావాలి అంటే ఇక్కడ చూడండి, హోవర్ అనేసి ఉంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ హోవర్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వచ్చింది. టీఆర్ని హోవర్ చేస్తే టీ బాడీలో అండ్ టీఆర్ హోవర్ అనమాట. ఇది సెలెక్టర్ మనకి. యాక్చువల్ సెలెక్టర్ ఏంటంటే ఇది. దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఈ సెలెక్టర్ ఇవ్వాలి. మీ ఓన్గా రాయొద్దండి. వాడు పర్టికులర్గా ఒక సెలెక్టర్ అంటే మనకు ఆల్రెడీ సిఎస్ఎస్లో ఒక ప్రాబ్లం ఫేస్ చేసాం మనం. ఏది పడితే అది తీసుకొని మనం ఏదైతే డెక్స్ట్రా వ్యూలో ఏదైతే చేసింటామో ఆ డెక్స్ట్రా వ్యూ ఉండేది మీడియా క్వరీస్లో మనం రాయాలన్నమాట. సేమ్ ఇక్కడ కూడా వాడు ఏదైతే మనం రాసింటాడో, వాడు ఏదైతే కోడింగ్ రాసింటాడో ఆ కోడింగ్కి ఏదైతే ఒక సెలెక్టర్ ఇచ్చింటాడో ఆ సెలెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి. ఆ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి అనేసి అనుకుంటే మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఓవర్ రైట్ చేసి మనం చేయాలన్నమాట. ఇన్స్పెక్ట్ చేసి ఓవర్ రైట్ చేసి మనం ఇలా ఇస్తే మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీనికి రాదు చూడండి. ఇక్కడ రాసిన సెలెక్టర్ ఎలా రాశారు అంటే చైల్డ్ సెలెక్టర్ రాశారు. టీ హోవర్ అనే క్లాస్లో అండ్ టీ బాడీ ఉండాలి. ఇది టీ బాడీ ఉండాలి. టీ హోవర్లో టీ బాడీలో టీ ఆర్క్ రాశారు. ఓకేనా? ఇలా రాస్తేనే మనకు వచ్చింది. ఇంకేమైనా డౌట్ ఉందా దీంట్లో? ఇలా సెలెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా సెలెక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఆ సెలెక్టర్ని మనం కాపీ పేస్ట్ చేయాలి. వేరేది మీరు రాయకూడదు, మీ ఓన్గా రాయకూడదు. వాడు ఏదైతే సెలెక్టర్ వాడు రాసింటాడో ఆ సెలెక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బార్డర్ ఏదైనా సరే అప్లై చేసింటా అంటే బార్డర్ ఎలా వస్తుంది? టేబుల్ బార్డర్ అనేది ఇస్తుంటే వస్తుంది. ఆ బార్డర్ కలర్ మార్చాలంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. నార్మల్గా టేబుల్కి వెళ్తున్నాను. టేబుల్ బార్డర్కి వెళ్ళి చూడండి. టేబుల్ బార్డర్కి ఈ కలర్ వస్తుంది మనకి. చూడండి, నాకు రెడ్ కలర్ కావాలంటే ఎక్కడో టేబుల్ బార్డర్ పై కలర్ వస్తుంది మనకి. బార్డర్ వచ్చేసి మనకి అన్నిటికీ మనకు అప్లై అవ్వలేదు, ఏదో ఒకదానికి అప్లై అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం టీహెచ్కి ఒకసారి చూద్దాం. టీహెచ్కి ఏం బార్డర్ లేదు మనకి. అండ్ టీడీకి ఒకసారి చూద్దాం. టీహెచ్కి చూస్తే మనకి బార్డర్ టాప్ వచ్చేసి 0 వస్తుంది. బర్రె ఇక్కడ చూడండి. ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే అది ఓవర్ రైడ్ అవుతుంది మనకి. చూద్దాం ఒకసారి. అవుట్పుట్ చూద్దాం మనకి. రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి, అప్లై అయింది రెడ్. ఇట్లా ఏదైనా సరే మనకు కావాల్సిందన్నీ ఇక్కడ చూడండి. మళ్ళీ టాప్ వచ్చేసి మళ్ళీ దీనికి ఇవ్వాలి. దీన్ని హోవర్ చేసి దాని టాప్కి ఏమైనా ఇచ్చారు అనేసి అనుకుంటే మళ్ళీ దానికి కూడా ఒక కలర్ ఇవ్వాలి మనం. టీ హెడ్కి వచ్చేసి టాప్లో ఏమైనా ఇచ్చారో టేబుల్కి ఇద్దాం. టేబుల్ వచ్చేసి ఇది చూడండి. టీ బాడీకి వచ్చేసి ఇచ్చారు. దీనికి వచ్చేసి మనం మారుద్దాం. మ్యాచ్ అయింది అనుకుంటే అది కాపీ చేసుకోండి. టేబుల్ బార్డర్కి వచ్చేసి ఇలాగా వాటిని సెలెక్ట్ చేసి మన ఓన్గా తీసుకోకుండా వాడు అప్లై చేసిన వాటికి మనం అప్లై చేయాలి. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా మార్చడంలో? నెక్స్ట్ ఇంకా క్లాస్ నేమ్స్ ఏమన్నాయంటే టేబుల్ స్ట్రిప్డ్. టేబుల్ స్ట్రిప్డ్ అనే క్లాస్ నేమ్ ఇవ్వడం వల్ల ఇక్కడ చూడండి గ్రే కలర్ 1 by 1 గ్రే కలర్ వచ్చింది. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ వచ్చింది మనకి గ్రే కలర్. టేబుల్ స్ట్రిప్డ్ ఇవ్వడం వల్ల లైన్ బై లైన్ వదిలేసి మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది టేబుల్స్ క్లాసెస్ గురించి. ఇప్పుడు మనం దీన్ని మొబైల్ వీక్ చేస్తున్నాం. మొబైల్ వీక్ చేసి చూడండి, ఇక్కడ టేబుల్ వల్ల రెస్పాన్స్ పోతుంది. ఇప్పుడు టేబుల్ అనే కేసెస్లో మనం రెస్పాన్సివ్నెస్ లేకుండా మనం చేయాలన్నమాట. దానికోసం యూజ్ చేసే క్లాస్ ఏది ఉంది.
దానికోసం యూజ్ చేసే క్లాస్ ఏంటంటే టేబుల్ పైన ఒక పేరెంట్ డివ్ తీసుకోవాలి. టేబుల్ పైన ఒక డివ్ తీసుకోవాలి. ఆ డివ్కి వచ్చేసి టేబుల్ రెస్పాన్స్ ఇవ్వాలి. టేబుల్ రెస్పాన్స్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ రెస్పాన్స్ క్లాస్ నేమ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చూడండి టేబుల్ రెస్పాన్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి రెస్పాన్సివ్నెస్ బాగా వచ్చింది. ఇప్పుడు బాడీకి టేబుల్కి వస్తుంది. టేబుల్కి ఇలా వచ్చిన వల్ల మనకి చూడండి స్లైడ్ చేసుకోవచ్చు. అదే దీనికోసం మొత్తం పేజ్ మొత్తాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట. ఓకేనా? ఇది టేబుల్ రెస్పాన్సివ్ గురించి అనమాట. నెక్స్ట్ ఇంక ఇవన్నీ చూస్తే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి అనమాట. ఈ కంటెక్చువల్ క్లాసెస్ అనమాట. అంటే రోకి ఏదైనా సరే క్లాస్ నేమ్ ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇస్తారు అనేసి. సో రోకి క్లాస్ నేమ్ ఇవ్వాలి అనేసి అనుకుంటే మెయిన్ టేబుల్ అనే క్లాస్ నేమ్ ఉండాలి. దాని లోపల సక్సెస్ కానీ, డేంజర్ కానీ, ఇన్ఫో కానీ, వార్నింగ్ కానీ, యాక్టివ్ కానీ ఏమైనా ఇచ్చారు అనేసి అనుకుంటే వాటికంటే పర్టికులర్గా ఉండే కలర్ వచ్చేసి ఆ టీఆర్కి అప్లై అవుతుంది మనకి. ఓకేనా? అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కలిపేసి దీనిలో ఇచ్చాను నేను. కవర్ అవ్వండి దీంట్లో చూస్తే మీకు కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇమేజెస్ అనమాట. ఇమేజెస్లో ఇవన్నీ మళ్ళీ తర్వాత చూడండి. నేను ఒకటే ఫైల్లో మిగతాటిని ఇస్తున్నాను నేను. ఈ ఫైల్లో వచ్చేసి నార్మల్గా ఇమేజెస్ వల్ల మనకి ఏమవుతుందంటే రెస్పాన్సివ్నెస్ పోతుంది. ఇమేజెస్ మనకి ఏదైనా సరే ఫిక్స్డ్ విడ్త్ మనం ఇచ్చాము అనేసి అనుకుంటే ఆ ఫిక్స్డ్ విడ్త్ వల్ల మనకి రెస్పాన్సివ్నెస్ పోతుంది. ఇప్పుడు చూడండి 900 పిక్సెల్ ఇస్తున్నా, క్లాస్ వచ్చేసి ఇమేజ్ రెస్పాన్స్ ఇస్తున్నా. క్లాస్ ఇమేజ్ రెస్పాన్స్ ఇచ్చుకుంటే ఎప్పుడైనా సరే మీరు బూస్టప్లో యూజ్ చేసే క్లాసెస్కి ఫిక్స్డ్ విడ్త్ ఇవ్వకుండా ఇమేజ్ రెస్పాన్స్ అనే క్లాస్ నేమ్ మీరు ఇవ్వాలి. ఇమేజ్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే రెస్పాన్సివ్నెస్ నీట్గా ఉంటుంది. రెస్పాన్సివ్నెస్ వస్తుంది అన్నమాట మనకి. ఓకేనా? స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇది. ఇప్పుడు అదే కేసులో ఇక్కడ చూడండి చాలా చిన్న స్క్రీన్స్ కూడా మనకి పెద్ద పెద్ద ఇమేజెస్ ఇచ్చినా సరే దానికి ఇమేజ్ రెస్పాన్స్ అనే క్లాస్ నేమ్ ఇవ్వడం వల్ల చాలా నీట్గా అలైన్మెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి మొబైల్ వీక్ కూడా నేను ఏమి ఇస్తున్నా అంటే 4 ఈక్వల్ కాలమ్స్గా నేను డివైడ్ చేస్తున్నాను. ఆ ఒక్కొక్క ఈక్వల్ కాలమ్స్లో వచ్చేసి ఇమేజెస్ ఇస్తున్నాను. మీరు కావాలంటే ఇవన్నీ ఇమేజ్ రెస్పాన్సివ్ తీసేసి ఒకసారి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట అడ్జస్ట్మెంట్ అవుతుందా అడ్జస్ట్మెంట్ అవ్వలేదా అనేసి. ఇమేజ్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఎక్సెస్ అనే స్క్రీన్లో మొబైల్ వ్యూలో కూడా నేను ఏం చేస్తున్నా అంటే 4 ఈక్వల్ పార్ట్స్గా చేస్తున్నా. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చింది. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు వాటి వల్ల. చూడండి వాటి వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. చూడండి ఇలా. ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ రౌండెడ్ అనేసి ఇవ్వడం వల్ల బార్డర్ రేడియస్ అప్లై అవుతుంది మనకి. ఇమేజ్కి బార్డర్ రేడియస్ అప్లై అవుతుంది. ఇమేజ్ సర్కిల్ ఇవ్వడం వల్ల బార్డర్ రేడియస్ 50% అప్లై అవుతుంది. కానీ బార్డర్ రేడియస్ 50% అప్లై అయిందంటే దాని హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి. ఆ హైట్ విడ్త్ వచ్చేసి మీరు ఇవ్వాలి. హైట్ విడ్త్ ఈక్వల్గా ఇస్తే ఇది సర్కిల్ లాగా మనకు వచ్చేస్తుంది. సో మీరు ఏదైనా సరే ఒక ఇమేజ్ని సర్కిల్ లాగా చేయాలనుకుంటే హైట్ విడ్త్ మీరు ఇచ్చేసి ఇమేజ్ సర్కిల్ అనే క్లాస్ని మీరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది డిఫాల్ట్గా ఇమేజ్ సర్కిల్ లాగా మాకు మారిపోద్ది. అండ్ ఇమేజ్ థంబ్నెయిల్ అనమాట. ఇమేజ్ థంబ్నెయిల్ అంటే మనకు చుట్టూ ఒక బార్డర్ లైన్ మనకు వస్తుంది. ఇమేజ్ థంబ్నెయిల్ అంటే ఇక్కడ చూడండి ఇలా చుట్టూ ఒక బార్డర్ లైన్ ఒక స్టైలింగ్లో వస్తుంది. దానికి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏదైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఇన్స్పెక్ట్ చేసి ఇమేజ్ థంబ్నెయిల్ కలిసి ఇక్కడ చూడండి ఎన్ని క్లాసెస్ మనకు అప్లై అయినాయో చూడండి. అవన్నీ బార్డర్ కలర్ మార్చుకోవాలన్నా, బార్డర్ రేడియస్ మార్చుకోవాలన్నా, ఏదైనా సరే మీరు మార్చుకోవాలన్నా సరే మీరు ఎక్కువ ఇవ్వాలనుకున్నా సరే మీరు అలా ఇచ్చుకోవచ్చు. చూడండి అండ్ హైట్ ఆటో అండ్ ఏదైనా సరే మీరు ఎక్కువ వాల్యూస్ ఇచ్చుకున్నా అంటే దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని మన స్టైల్లో మనం ఇచ్చేస్తాం. ఓకేనా? క్లియరా? ఇమేజెస్ గురించి ఇవి. నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ తర్వాత చూడండి. అన్ని జంబోట్రన్ అనమాట. జంబోట్రన్ అనేసి క్లాస్ నేమ్ మనం ఇస్తాం. జంబోట్రన్ లాగే మనకి వెల్ కూడా ఉంది. వెల్ అన్నా జంబోట్రన్ అన్నా రెండు ఒకటే, కానీ జంబోట్రన్ చాలా నీట్గా ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి టెక్స్ట్ జస్టిఫై ఇచ్చాను, కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవ్వాలనేసి. ఇక్కడ వెల్ ఇచ్చాను. వెల్కి అండ్ జంబోట్రన్కి ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ఒక డివ్ తీసుకున్న డివ్కి వచ్చేసి వెల్ ఇచ్చాను, ఇలా కనిపిస్తుంది. జంబోట్రన్ ఇస్తాను, అదే టెక్స్ట్కే అలాంటి టెక్స్ట్కే మనము జంబోట్రన్ ఇస్తే ఇలా కనిపిస్తుంది, వెల్ ఇస్తే ఇలా కనిపిస్తుంది మనకి.
ఏదైనా సరే మీరు వెల్ ఎక్కడ యూజ్ చేయాలి, జంబోటాన్ ఎక్కడ యూజ్ చేయాలంటే మీ ప్రాజెక్ట్‌లో యూజ్ చేసుకునే దాన్ని బట్టి మీకుంటది. సో, నార్మల్‌గా ఇలాంటి కేస్‌లో ఇక్కడ చూడండి. ఈడ మొత్తం అంతా ఒకటే కలర్‌లో ఉంది. ఇలా ఉంది. సో, దానికి జంబోటాన్ ఇచ్చేసి టెక్స్ట్ సెంటర్ అనేసి ఇచ్చేస్తే మీరు జంబోటాన్ ఇచ్చేసి టెక్స్ట్ సెంటర్ అనేసి ఇచ్చారు అనేసి అనుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి వస్తది మనకి. టెక్స్ట్ సెంటర్ CNTR టెక్స్ట్ TEXT స్పెల్లింగ్ కరెక్టేనే. ఓకే. ఒక్కొక్క దానికి మనకి ఇచ్చి అలా చూద్దాం. క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ సెంటర్. ఇలా టెక్స్ట్ సెంటర్ ఇస్తే టెక్స్ట్ సెంటర్‌కి మనకు అలైన్‌మెంట్ అవుతుంది. ఓకేనా? ఇలాంటి కేస్‌లో మనకి టెక్స్ట్ సెంటర్ ఇచ్చేసుకొని దాంట్లో ఏముంది H1 ఉంది అండ్ P ఉంది. ఈడ H1లో ఏదైనా నంబరింగ్ ఇచ్చేసి దానికి చుట్టూ వచ్చేసి ఒక జంబోటన్ ఇచ్చేసి ఆ జంబోటన్‌కి మన ప్రీ డిఫైన్డ్‌గా వచ్చేసి మనకి ఇలా అప్లై అవుతది కలర్. ఆ కలర్ మార్చుకోవాలంటే ఇన్స్పెక్ట్ చేసుకొని ఆ సెలెక్టర్ ఫైండ్ ఔట్ చేయాలి. ఆ జంబోటన్‌కి వచ్చేసి మనకి ఏ దానికైతే మనకి కలర్ అప్లై చేశారో ఆ కలర్‌ని ఓవర్ రైట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఏరే కలర్ నేను మారుస్తున్నాను. అండ్ ఇక్కడ కలర్ వస్తే ఇన్‌హెరిట్ అనేసి ఉంది. ఈ ఇన్‌హెరిట్ అంటే మీనింగ్ ఏందంటే, దాని పేరెంట్‌కి ఏదైతే కలర్ అప్లై అయింటదో, నాకు కూడా అదే అప్లై అవ్వు అనేసి దాని మీనింగ్ ఇన్‌హెరిట్ అంటే. ఇన్‌హెరిట్ అంటే దాని పేరెంట్‌కి ఏదైతే అప్లై అవుతదో దీనికి అదే అప్లై అనేసి. దాని పేరెంట్ అంటే మనకి ఎయిదర్ జంబోటర్ అన్నా అవ్వచ్చు, లేదా బాడీ అయినా అవ్వచ్చు. బాడీకొచ్చేసి నేను ఏదైనా సరే ఒక కలర్ ఇస్తాను. స్టైల్ ఈక్వల్ టు కలర్ యెల్లో ఇస్తాను. దాని పేరెంట్‌కి ఇస్తున్నా. ఇప్పుడు చూడండి దాని పేరెంట్‌కి ఏదైతే ఇస్తానో దాని పేరెంట్‌కి ఏది ఇస్తానో దీనికని అదే అప్లై అవుతది చూడండి. చూడండి యెల్లో అప్లై అయింది. అది ఇన్‌హెరిట్ అంటే దాని మీనింగ్. దాని పేరెంట్‌కి ఏదైతే ఇస్తానో నాకు అదే అప్లై అవ్వు అనేసి దాని మీనింగ్ అనమాట. అన్నిటికి ఇన్‌హెరిటే అంటది. ఎందుకంటే మనకు ఏదైనా సరే బాడీ సెక్షన్‌కి మనం ఇచ్చాము అనేసి అనుకుంటే అన్నిటికి అదే అప్లై అవుతది మనకి. ఓకేనా? ఇది జంబోట్రాన్. వెల్ అంటే ఇదనమాట. వెల్‌లో సైజెస్ ఉన్నాయి మనకి. వెల్, ఎస్ఎం అనేసి. దానికేందంటే ప్యాడింగ్ అప్లై చేసుంటారు అంతే. వెల్‌కొచ్చేసి ఇక్కడ చూస్తే వెల్, ఎస్ఎం అనమాట. ఎల్‌జీ అనమాట. ప్యాడింగ్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటదంతే. ఇదొచ్చేసి ఎండీ అనమాట. ఇది ఎస్ఎం అనమాట. ఇది ఎక్స్ఎస్. ఇది ఎల్‌జీ అనమాట. ఇది ఎక్స్ఎస్ కదా! స్మాల్ కదా ఇది. స్మాల్ అండ్ మీడియం ఇది లార్జ్. ప్యాడింగ్ డిఫరెంట్ ఉంటది వీటిలో. వెల్ అని పెట్టుకోవడం వల్ల డిఫాల్ట్‌గా ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అవుతది. ఇలా అప్లై అవుతది అంతే. దాని మీనింగ్. ఓకేనా? ఇవి వెల్ గురించి. బటన్స్ చూద్దాం. బటన్స్ డిఫాల్ట్‌గా మనకి నార్మల్‌గా బటన్ అని రాసుకుంటాం. ఇక్కడ బూట్‌స్ట్రాప్‌లో వచ్చేసరికి బీటీఎన్ అనే క్లాస్ ఉంది. బీటీఎన్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల వాటికంటే స్టైలింగ్ అప్లై అవుతది మనకి బటన్‌కి. బటన్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి యాంకర్ ట్యాగ్‌కి క్లాస్ వచ్చేసి మన బీటీఎన్ పెట్టుకోవడం వల్ల దానికి ఏదైనా కలర్ అప్లై చేయడం వల్ల మనకి మన బటన్ వచ్చేసి కొద్దిగా స్టైలింగ్‌గా మనకు అప్లై అవుతది. ఇది నార్మల్ బటన్. ఇవన్నీ బూస్టప్ బటన్స్. బూస్టప్ బటన్స్ ఎందుకు అంటామంటే బీటీఎన్ అనేసి ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో దట్ ఈస్ బూస్టప్ బటన్ అన్నమాట. బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ వార్నింగ్, డేంజర్, ఇన్ఫో, డార్క్ అండ్ లింక్. అండ్ ఇది బీటీఎన్ వార్నింగ్, బీటీఎన్ ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా స్మాల్ అనమాట. ఎస్ఎం అంటే స్మాల్. ఇది ఎండీ అనమాట. ఇది ఎల్జీ అనమాట. ఇది బీటీఎన్ బ్లాక్ అనమాట. బీటీఎన్ బ్లాక్ ఇచ్చాము అనేసి అనుకుంటే 100% విడ్త్ ఆక్యుపై అవుతుంది మనకి. 100% విడ్త్. ఏదైనా సరే ఒక బటన్ వచ్చేసి 100% విడ్త్ మనకు కావాలనుకుంటే బీటీఎన్ బ్లాక్ అనేసి ఇచ్చి ఇవన్నీ ఇవ్వాలి మళ్ళీ మీరు. బీటీఎన్ అండ్ బీటీఎన్ బ్లాక్. ఆ కలర్ ఏదైనా కావాలనుకుంటే బీటీఎన్ వార్నింగ్ గాని, బీటీఎన్ ప్రైమరీ గాని ఏదైనా సరే మనం ఇస్తాం. ప్రైమరీ ఇచ్చామనేసి అనుకుంటే ప్రైమరీ వస్తది మనకి. చూడండి ఇలా. ఇవి బటన్స్ గురించి. నెక్స్ట్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ మళ్ళీ తర్వాత చూడండి. ఏమన్నా సరే మీకు డిజేబుల్ అని ఇచ్చిందా డిజేబుల్ అని ఇచ్చింటారు. యాక్టివ్ అంటే యాక్టివ్ ఇచ్చింటారు. అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ వచ్చేసి మనకు నార్మల్‌గా అవన్నీ ఇన్‌లైన్‌లోనే ఉంటాయి మనకి బీటీఎన్స్ అన్నీ. బటన్ సైజెస్ ఇప్పుడే చెప్పాను నేను. బటన్స్ గురించి నేను చెప్పాను. బటన్ గ్రూప్స్ అనమాట. ఈ బటన్ గ్రూప్స్ వచ్చేసి మనకి ఏదైనా సరే ఒక గ్రూప్ లాగా చేయాలి అనుకుంటే కొన్ని బటన్స్‌ని బీటీఎన్ గ్రూప్ అనమాట. బీటీఎన్ గ్రూప్ అని ఇచ్చేసి దాన్ని ఇచ్చేసి మనకు సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం అనమాట. స్మాల్‌గా ఉండాలి. బీటీఎన్ గ్రూప్ ఎల్జీ అనమాట. లార్జ్‌గా ఉండాలి. బీటీఎన్ గ్రూప్ వర్టికల్ అనమాట. వర్టికల్‌గా వస్తది.
బీటీఎన్ గ్రూప్ జస్టిఫైడ్ అనమాట. జస్టిఫైడ్ అంటే 100% విడ్త్‌లోకి మనకొస్తది. ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేసి యూజ్ చేయాలి. ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేసి రావాలన్నమాట. లేకపోతే రాదు. బీటీఎన్ గ్రూప్ జస్టిఫైడ్ అనమాట. బీటీఎన్ గ్రూప్ జస్టిఫైడ్ ఇస్తే మనకు 100% విడ్త్‌లోకి మనకొస్తది. చూడండి. ఇది బీటీఎన్ గ్రూప్ అండ్ బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం అండ్ బీటీఎన్ గ్రూప్ ఎల్జీ అనమాట. ఇది మీడియం అనమాట. బీటీఎన్ గ్రూప్ వర్టికల్ అంటే ఇలా వస్తది. బీటీఎన్ గ్రూప్ జస్టిఫైడ్ అంటే ఇలా వస్తది మనకి. ఓకేనా? బటన్స్ గురించి అంతే. నెక్స్ట్ ఐకాన్స్ అనమాట. ఈ ఐకాన్స్ గురించి ఆల్రెడీ మనం చూసాం. గ్లిఫికాన్ ఐకాన్స్. గ్లిఫికాన్ ఐకాన్స్ వర్క్ అవ్వాలంటే ఈ లింక్ ఉండాలి మీకు. ఫస్ట్ లింక్ bootstrap.min.css. మీకు ఆల్రెడీ సిఎస్ఎస్ ఐకాన్స్‌లో మీరు చూసి ఉంటే ఈ లింక్‌నే మనం ఇంక్లూడ్ చేసుంటాం దాంట్లో. గ్లిఫికాన్ ఆర్ బూట్‌స్ట్రాప్ ఐకాన్స్ అంటే బూట్‌స్ట్రాప్ 3లోనే ఉంటాయి ఇవి. ఇక్కడ మళ్ళీ మనం డిస్కస్ చేసుకోనవసరం లేదు. ఆల్రెడీ మనం ఇంక్లూడ్ చేస్తాం లింక్. అందుకోసం ఇక్కడ డైరెక్ట్‌గా మీరు ఐకాన్స్ యూజ్ చేసుకోవచ్చు. గ్లిఫికాన్ అనేసి, గ్లిఫికాన్ యూజర్ అనేసి, గ్లిఫికాన్ ఎన్వలప్ అనేసి ఇలా డైరెక్ట్‌గా మీరు రాసుకోవచ్చనమాట. ఇలా డైరెక్ట్‌గా రాసుకోవడం వల్ల ఇలా వస్తది. మనకి ఇక్కడ ఏదైనా సరే ఐకాన్‌కి కలర్ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ప్రైమరీ ఇలా అయినా మీరు ఇచ్చుకోవచ్చనమాట. లేదా నార్మల్ సీఎస్ఎస్ ఎలా అయితే ఇస్తారో అలాగే రాసుకోవచ్చు. ఓకేనా? ఇవి టుడే క్లాస్ అనమాట. రిమైనింగ్ వచ్చేసి రేపు చెప్పుకుందాం.